నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. 2047వ సంవత్సరం నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యం సహకారానికి అధికారులు కృషి చేయాలని 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ అన్నారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కర్నూలు జిల్లాలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలుపై 20 పాయింట్ ప్రోగ్రాం చైర్మన్ లంకా దినకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 20 పాయింట్ ప్రోగ్రాం చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దడం ప్రధాని లక్ష్యం అన్నారు. అలాగే 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా రూపొందించి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం అన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామిగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష అన్నారు. ఆ దిశగా అన్ని శాఖల అధికారులు పనిచేయాలని చైర్మన్ ఆదేశించారు. గత కర్నూలు జిల్లా సమీక్షా సమావేశంలో లేవనెత్తిన ఒక అత్యంత కీలకమైన అంశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరిపాలనలో మార్పుకు దారితీసిందన్నారు. 2019 నుండి 2024 మధ్య కాలంలో మున్సిపల్ కార్పొరేషన్ నిధులను సిఎఫ్ఎంఎస్ నుండి మళ్లించకుండా మున్సిపల్ కార్పొరేషన్లే నేరుగా ఆ నిధులే వినియోగించుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిర్ణయం వల్ల అన్ని జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో ఇబ్బందికర పరిస్థితులు పోయాయన్నారు. కోడుమూరులో చేనేత కార్మికుల నుండి వచ్చిన జిఐ ట్యాగ్ డిమాండ్ తీర్చేందుకు ప్రభుత్వానికి ఒక లేఖ రాసి త్వరగా పూర్తి చేయమని కోరటం జరిగిందని చెప్పారు. అలాగే మాస్టర్ వీవర్స్ కు సరిపడా పెట్టుబడి అందటం లేదని, అందుకోసం ఎస్హెచ్జి మోడల్లో 20 మంది చొప్పున ఒక గ్రూప్ గా చేసి రుణాలు, ఆర్థిక సహాయం అందిస్తే వారి జీవితాలు మారే అవకాశం ఉందన్నారు. చేనేత కార్మికులు నిరంతరం పని చేయటం వల్ల వారి కంటి చూపు త్వరగా దెబ్బతినే అవకాశం ఉండటంతో పాటు పనిలో ఉపయోగించే రసాయనాల వల్ల ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. రోజుకు 8 నుండి 9 గంటల పాటు ఒకే చోట కూర్చుని మగ్గంపై పని చేయటం వల్ల ఎముకలు మరియు కీళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వీరికి ఉచిత వైద్యం అందిస్తోందన్నారు. అయితే సమస్య వచ్చిన తర్వాత చికిత్స అందించడం కంటే ముందుగానే గుర్తించే నివారణ చర్యలు చేపట్టడం ముఖ్యమన్నారు. చిన్నపిల్లలకు పాఠశాలల్లో స్క్రీనింగ్ టెస్టులు చేసినట్లుగానే చేనేత కార్మికులు కూడా ప్రతి 3 లేదా 6 నెలలకు ఒకసారి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా అర్థం చేసుకుని పరిష్కరించాలని అన్నారు. 2019-24 మధ్యకాలంలో జల్ జీవన్ మిషన్ అమలులో తీవ్ర లోపాలు ఉన్నాయని చైర్మన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 97 లక్షల గ్రామీణ గృహాలు ఉన్నాయని, ఆగస్టు 15, 2019 నాటికి దేశవ్యాప్తంగా సగటున 17% కంటే తక్కువ కనెక్షన్లు ఉంటే ఆంధ్రప్రదేశ్ 32%తో మెరుగైన స్థితిలో ఉండేదన్నారు. డిసెంబర్ 2022 నాటికి దేశ సగటు 65% నుండి 70%కు పెరిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కేవలం 35%కు మాత్రమే చేరుకుందని, 3 ఏళ్లలో కేవలం 3% వృద్ధి చెందిందని అన్నారు. డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదట జల్ జీవన్ మిషన్ పై దృష్టి సారించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి వనరులు, పైప్ లైన్ కనెక్షన్ల పరిస్థితిని మ్యాపింగ్ చేయించారని అన్నారు. గత ప్రభుత్వం కేవలం 27,000 కోట్లు కేటాయించగా క్షేత్రస్థాయిలో శాశ్వత పరిష్కారం కోసం దాదాపు 81,000 కోట్లు అవసరమని గుర్తించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన నివేదికల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి దేశవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ బడ్జెట్ను 3,75,000 కోట్ల నుండి 8,60,000 కోట్లకు పెంచిందని అన్నారు. ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీటిని అందించే లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి కేంద్ర ప్రాయోజిత పథకాలు, అలాగే రాష్ట్రంలో అమలవుతున్న రాష్ట్ర ప్రాయోజిత పథకాలు అన్నింటినీ కూడా విద్యా వైద్యంలో అమలు చేయటము, జల్ జీవన్ మిషన్కి సంబంధించి కూడా, అలాగే అమృతికి సంబంధించి కూడా సురక్షిత త్రాగునీరు పట్టణాల్లో, గ్రామాల్లో అందటానికి పూర్తి స్థాయి 100% ట్యాప్ కనెక్షన్ ఏ విధంగా అందాలి అనేటటువంటి ఒక స్ఫూర్తితోటి ఈ యొక్క సమీక్ష చేయటం, తదనుగుణమైనటువంటి ఏదైతే అధికారులు కూడా వారిని కొన్ని ఆదేశాలు ఏ విధంగా వెళ్ళాలి అనేటటువంటి దాన్ని కూడా ఈ సమీక్షలో ఇవ్వటం జరిగింది. పిఎం సూర్య గారికి, పిఎం కుసుమ్కి సంబంధించి కూడా కార్యక్రమాలు వేగంగా చేయాలని చేయటం, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్లో స్వర్ణాంధ్ర ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి చేయాలనుకున్నారో, స్వర్ణాంధ్రలో కర్నూలు జిల్లాని వికసిత కర్నూలుగా ఏ విధంగా భాగస్వామ్యం చేయాలి, ఒక
ఉత్తమమైనటువంటి మానవ వనరులు, అత్యుత్తమైనటువంటి ఆరోగ్యంతో కూడినటువంటి మానవ వనరులను తీర్చిదిద్దేటటువంటి విధంగా ఈ జిల్లాలో ఉండేటటువంటి పౌరులకి సేవలు ప్రభుత్వం ద్వారా అందించేటటువంటి విధంగా ఉండాలనేటటువంటి ఒక స్ఫూర్తితోటి ఈ సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షని ఆహ్లాదం మొత్తం కూడా ఆద్యంతము అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సమన్వయపరిచి అధికారులందరితోటి కూడా సమాచారాన్ని తెప్పించి ఇక్కడ మాకు అధికారులకి సమన్వయపరిచినటువంటి జిల్లా కలెక్టర్ గారు సిరి గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు నరుల్ కమర్ గారు, మా పార్థసారథి గారు, ఆదోని శాసనసభ్యులు, అలాగే సావిత్రి గారు, వివిధ కార్పొరేషన్ చైర్మన్స్, డైరెక్టర్స్ అందరూ కూడా చాలా చక్కగా ఈ యొక్క సమీక్ష కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఎంతో ఓపికగా అందరూ కూడా ఇంత విజయవంతంగా చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే. విబీజీ రామ్జీ పథకంలో గతంలో ఉన్న ఉపాధి హామీ పథకం కంటే మరిన్ని అంశాలను జోడించారన్నారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఉపాధి హామీ కోసం 86,000 కోట్లు కేటాయించగా ఈసారి ఆ మొత్తాన్ని 12% పెంచి 96,000 కోట్లకు పెంచిందని అన్నారు. గతంలో జరిగిన మెజర్మెంట్ లోపాలను అరికట్టడానికి ఇప్పుడు పజియో ట్యాకింగ్ మరియు ఆన్లైన్ ట్రాకింగ్ వంటి సాంకేతికతను ఉపయోగిస్తున్నారని, దీనివల్ల నిధుల దుర్వినియోగం తగ్గుతుందన్నారు. కొత్త సంస్కరణల ప్రకారం పని దినాలను 100 నుండి 125 రోజులకు పెంచడం మరియు అందులో 60 రోజులను వ్యవసాయ పనులకు కేటాయించడం ద్వారా రైతులకు మరియు కూలీలకు మేలు జరుగుతుందన్నారు. గతంలో పోలిస్తే బడ్జెట్ కేటాయింపులను 10,000 కోట్లు పెంచారని అన్నారు. ఇందులో కేంద్రం వాటా 60% కాగా రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాల్సి ఉంటుందన్నారు. పీఎం సూర్యఘర్ మరియు పీఎం కుసుమ్ సౌరశక్తి వినియోగంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా మరియు బీసీలకు అదనంగా 20,000 వరకు రాయితీలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటోందన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలన్నారు. అద్భుతమైన మానవ వనరులు ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు మాత్రమే మనం మాట్లాడే స్వర్ణాంధ్ర కానీ వికసిత్ భారత్ కానీ సాధ్యమవుతుందని చైర్మన్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో జల్ జీవన్ మిషన్, పట్టణ ప్రాంతాల్లో అమృత పథకాల ద్వారా సురక్షిత త్రాగునీరు అందించేటటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి పరిస్థితి, అలాగే పిఎం సూర్యఘర్ ద్వారా, అలాగే కుసుమ్ ద్వారా సోలార్ పవర్ని ఒకవైపు అగ్రికల్చర్కి, మరొక వైపు గృహాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా వీటిని వినియోగించుకునేటటువంటి విధంగా సబ్సిడీ ఏదైతే వస్తుందో ప్రజలకి అందుబాటులోకి ఉండేటటువంటి సమాచారాన్ని ఇవ్వటము, ఎక్కువ మంది ప్రోత్సహించి ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి విధంగా చేసేటటువంటి దానికి ఈ సమీక్షని వినియోగించడం జరిగింది. మీ మిషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో, గతంలో ఏదైతే ఉపాధి హామీలో మేము రివ్యూ చేసినప్పుడు మెటీరియల్ కంపోనెంట్ని వినియోగించుకునేటటువంటి విధానంలో హెచ్చుతగ్గులు విపరీతంగా ఉండేవి. ఇప్పుడు ఆ రకమైనటువంటి అవకాశం లేకుండా ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవటం, గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తుల కల్పన కలిగించేటటువంటి విధంగా పనిచేయటము, 100 రోజులు ఇంతకుముందు ఉపాధి హామీ ఉంటే ఇప్పుడు 125 రోజులకి పెంచటము, 60 రోజులు ఎప్పుడైతే వ్యవసాయ పనులు ఉన్నటువంటి సమయంలో దాన్ని మినహాయించడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 185 రోజులు సంవత్సరంలో ఉపాధి దొరికేటటువంటి అవకాశం కూడా కేంద్ర ప్రభుత్వం ఈ సంస్కరణ ద్వారా తీసుకోవడం జరిగింది. జిల్లాలోని కర్మాగారాల్లో భద్రతకు సంబంధించిన అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో కర్మాగారాల్లో చేపట్టవలసిన భద్రతా చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో కర్మాగారాల్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సమీక్షించేందుకు ఫ్యాక్టరీస్ శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న కర్మాగారాల్లో ప్రమాదాలు జరగకుండా నిర్దేశిత ప్రమాణాల మేరకు ఖచ్చితంగా భద్రతా చర్యలు తీసుకోవాలని కర్మాగారాల యాజమాన్యాల ప్రతినిధులను ఆదేశించారు. కర్మాగారాల్లో మాక్ డ్రిల్లులు తరచుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఫైర్, పోలీస్, రెవెన్యూ, వైద్య తదితర అత్యవసర విభాగాలు కూడా ఈ మాక్ డ్రిల్లో పాల్గొనాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రమాదకరమైన కర్మాగారాల్లో సబ్ కమిటీలు ఇచ్చిన నివేదికల మేరకు భద్రతా చర్యలను చెక్ చేయాలని కలెక్టర్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు.
డిస్ట్రిక్ట్ క్రైసిస్ గ్రూప్ సభ్యులు కూడా టీమ్గా వెళ్లి కర్మాగారాల్లో భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అలాగే కర్మాగారాల్లో భద్రతా చర్యలను సేఫ్టీ ఆడిట్ చేయించాలన్నారు. కర్మాగారాల్లో ప్రమాదాలు జరగకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలి, టోల్ ఫ్రీ నంబర్ తదితర వివరాలను ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఫ్యాక్టరీల యాజమాన్యాలను ఆదేశించారు. ఫ్యాక్టరీల విభాగం డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి జిల్లాలో ఉన్న కర్మాగారాల పరిస్థితి గురించి వివరించారు. టీజీవీ SRAAC లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, HPCL సంస్థల ప్రతినిధులు కర్మాగారాల్లో చేపట్టిన భద్రతా చర్యల గురించి వివరించారు. సమావేశంలో అడిషనల్ మున్సిపల్ కమిషనర్ కృష్ణ, DMHO కామేశ్వర్ ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కిషోర్ రెడ్డి, ఇతర సభ్యులు, వివిధ పారిశ్రామిక సంస్థల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న SC, ST, BC మైనారిటీ యువత అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెటీరియల్తో కూడిన స్టడీ రూమ్లో సద్వినియోగం చేసుకోవాలని MRPS వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కృపాకర్ మాదిగా కోరారు. స్టడీ రూమ్ ప్రారంభం సందర్భంగా నగరంలో జరిగిన 2K వాక్లో ఆయన పాల్గొన్నారు. అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని రాక్వుడ్ పాఠశాల ఆవరణలో రక్షణ మరియు పోలీస్ కోచింగ్ మీద అవగాహన కోసం ఏర్పాటు చేసిన మెటీరియల్తో కూడిన స్టడీ హాల్ ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి రాక్వుడ్ పాఠశాల వరకు 2K వాక్ నిర్వహించారు. కార్యక్రమంలో MRPS వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కృపాకర్ మాదిగా, అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రామాంజనేయులు, మాజీ సైనికుడు రమేష్, రాయలసీమ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రిన్సిపల్ పుణ్యశేషుడు, BSP నాయకుడు కరుణాకర్, SC, ST సెల్ నాయకుడు గిడ్డన్న, POP నాయకుడు ఎమ్మాన్యుయల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా MRPS వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కృపాకర్ మాదిగా, అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రామాంజనేయులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిన నేపథ్యంలో SC, ST, BC మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు ఉద్యోగాలు పొందేందుకు వీలుగా మెటీరియల్తో కూడిన స్టడీ హాల్ను అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని తెలిపారు. దీనికి అనుగుణంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ కార్యక్రమాలు, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు తెలుసుకోవడానికి వీలుగా అవసరమైన శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని SC, ST, BC మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు 2K రన్ అంబేద్కర్ విగ్రహం నుంచి జగ్జీరావు విగ్రహం దాకా రన్ చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఈ జాబ్ క్యాలెండర్లో ఏదైతే ఉందో వాటికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు రాక్వుడ్ స్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భం ఏమంటే ప్రత్యేకంగా స్టడీ హాల్ను పెట్టి అందులో మెటీరియల్ పెట్టి చదువుకోవడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అవకాశాలు కల్పిస్తుంది. అదే కాకుండా స్పోకెన్ ఇంగ్లీషు, DSC, పోలీస్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1, గ్రూప్ 2, సెంట్రల్ గవర్నమెంట్లో CGL, SSCలో ఉన్న వాటికి కూడా కోచింగ్లు ప్లస్ వాటికి సంబంధించిన మెటీరియల్ పెట్టి చదువుకునే విధంగా ఈ అవకాశాన్ని అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. కావున విద్యార్థులు ఏదైతే సిటీ పరిసర ప్రాంతాల్లో మరి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని విద్యా అవకాశాలు పొందాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాం. రాక్వుడ్ స్కూల్ మెమోరియల్ స్కూల్లో RS రోడ్ సర్కిల్లో ఉన్న స్కూల్ ఆవరణలో అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్లో ఈ అవకాశాలు ఉంటాయి. వచ్చి మీరు చదువుకొని విద్యను అభ్యసించి మరి పోటీ పరీక్షల్లో నెగ్గాలని చెప్పేసి ఉద్యోగ అవకాశాలు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. అట్లాగే భాషా నైపుణ్యాలకు సంబంధించిన అనేక రకాల శిక్షణా తరగతులు ఇక్కడ ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు కర్నూలు నగరంలో నిరుద్యోగులంతా కూడా బహుజన వర్గాలకు సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించిన నిరుద్యోగ యువకులంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ కావాలి, అందుకోసం ఉచితంగా శిక్షణ ఇస్తున్నాము, తీసుకోండి, అందుకోండి అవకాశాలని చెప్పే ఉద్దేశంతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎవరైనా సరే
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి, అలాగే కర్నూలు నగర వ్యాప్తంగా అన్ని గేరుల్లోంచి ఎవరైనా సరే ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఈరోజు 2K రన్ కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా ఈ శిక్షణ తరగతుల కార్యక్రమాలని మొదలు కాబోతూ ఉన్నాయి. ఇది చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా స్కిల్స్ మనం చూసినట్లయితే నియత అనియత శిక్షణలు ఉంటాయి. అది నియతంగా అంటే ట్రైన్డ్గా జరిగినటువంటి నైపుణ్యాలైతే మనం ఎటువంటి పోటీ పరీక్షలైనా ఎదుర్కొని వాటిల్లో విజేతలంగా నిలబడి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు పొందడానికి వీలవుతుంది. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా గమనించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి పేద నిరుపేద నిరుద్యోగ యువకులు అభ్యున్నతి చారిటబుల్ ట్రస్ట్ ఇస్తున్నటువంటి ఈ ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకి హాజరయ్యి లబ్ధి పొందాల్సిందిగా ఈ సందర్భంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. జిల్లాకు చెందిన చింతమాను అజయ్ కుమార్, డాక్టర్ సుభాన్లకు గౌరవ డాక్టరేట్ రావడం అభినందనీయమని జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు అన్నారు. నగరంలోని మద్దూర్ నగర్ తెలుగు తోటలో జరిగిన కార్యక్రమంలో వారిని ఘనంగా సన్మానించారు. నగరంలోని మద్దూర్ నగర్లో ఉన్న పింగళి సూరన్న తెలుగు తోటలో జరిగిన కార్యక్రమంలో ఇటీవల హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్ పురస్కారాలను అందుకున్న డాక్టర్ చింతమాను అజయ్ కుమార్, డాక్టర్ సుభాన్లను కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ బైలుప్పల షఫీఉల్లా, తెలుగు భాష వికాస ఉద్యమ నేత జేఎస్ఆర్కే శర్మ, హనుమంతరావు చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ కర్నూలు నగరానికి చెందిన చింతమాను అజయ్ కుమార్, డాక్టర్ సుభాన్లకు గౌరవ డాక్టరేట్ లభించడం అభినందనీయమని తెలిపారు. వారి వారి రంగాలలో వారు చేసిన సేవలను గుర్తించి ఈ గుర్తింపు రావటం జరిగిందని తెలిపారు. అనంతరం సన్మాన గ్రహీతలు చింతమాను అజయ్ కుమార్, డాక్టర్ సుభాన్ మాట్లాడుతూ తమకు గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల సంఘం తెలుగు భాష వికాస ఉద్యమం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సన్మానం తమ బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. ఏర్పాటు చేసిన వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను వృత్తిరీత్యా డాక్టర్ను, నాకు మళ్ళీ డాక్టరేట్ ఇచ్చారంటే ప్రజలకు పేదవాళ్లకు సహాయం చేయాలనేటువంటి నేచర్ నాలో ఉన్నందున బాధపడినప్పుడే జాలి అనేది తెలిసేది. శృతి కలిపి స్మృతికి తెచ్చి నీ నేల అతికి అనుభవాలు బ్రతుకుల మరకలు ఎన్నిటికీ మాసిపోవు. మనిషి బాధపడినప్పుడే జాలి అనేది తెలుస్తుంది. అందుకోసం నేను బాధపడి 12 కిలోమీటర్లు నడిచి వచ్చి హై స్కూల్లో చదువుకున్నాను. గవర్నమెంట్ స్కూల్లో ఉచిత గవర్నమెంట్ కాలేజెస్లోనే కాలేజ్ చదివాను. మొత్తము గ్రాడ్యుయేషన్ వరకు కాలేజీలోనే చదివాను. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో చదివాను. చదివి ఒక తూరి నాకు కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింటే అది తీసుకొని మట్టికి వెళ్తే మా నాన్న రాని నువ్వు కానిస్టేబుల్ చేయకూడదున్నా, నీ తరఫున ఒక 10 మంది ఉపయోగపడాలా, 100 మందికి ఉపయోగపడాలంటే సరే అని చెప్పి నేను అది ఇప్పటి వరకు కూడా నాకు దగ్గర అపాయింట్మెంట్ ఆర్డర్ నేను పోలేదు. నేను ప్రజల సేవ చేయాలనే దృక్పథంతో శ్రీనగర్ అనే పేద కాలనీ సెలెక్ట్ చేసుకొని ఆడ స్లమ్ ఏరియా, ఐఎమ్ లివింగ్ లైక్ ఏ స్లమ్ డాగ్. ఆ విధంగా నేను పేదలకు సేవ చేస్తూ నా యొక్క ఉడతభక్తిగా నా తోచినంత ₹2 డాక్టర్ అని నాకు పేరు. నేను ఈ పిహెచ్డి అనేటటువంటిది డాక్టరేట్ గౌరవ డాక్టరేట్ ఇచ్చి ఇక్కడ కర్నూలులోన ఇంతమంది కళాకారుల మధ్యలో నాకు మంచి సన్మానం జరుపుతున్నందుకు షఫీల్లా గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. తర్వాత జేఎస్ఆర్కే శర్మ గారికి, మా మిత్రుడు అజయ్ కుమార్ గారు ఎవరైనా స్టేషన్లో పడితే వాళ్ళని వెంటనే ఇడిపించడానికి వెంటనే పోయి ఇడిపించుకొని వస్తాడు. అంత మానవతావాది. అంతే, ఎవరు కూడా ఆయన ఎదురుగా బాధపడకూడదు. ఇది కేవలం మీరు చేసినటువంటి సేవలు. ప్రజారంగంలో మీరుండి 40 ఏళ్ళుగా 45 ఏళ్ళుగా మీరు వివిధ రంగాల్లో మీరు చేసినటువంటి సేవలకి ఇది ఒక గుర్తింపుగాను కొనసాగింపుగాను మేము ఇస్తున్నాము. మీరు ఇక్కడితో ఆగొద్దండి, ఇటువంటి కార్యక్రమాలు ఇక మీదట కూడా చేయండి. దీనికి ఏజ్ కానీ ఇంకోటి కానీ ఏమి అడ్డం రాకుండా మీరు ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూనే ఇవన్నీ ఇస్తున్నామని చెప్పినారే తప్ప ఇది చదువుకుని సంపాదించినటువంటి డిగ్రీ కాదు. ఇది అంటే పిహెచ్డి ఎంఏ చదివిన తర్వాత పిహెచ్డి చేసేటటువంటి పిహెచ్డి కాదు మాది. దీన్ని ఏ ఎడ్యుకేషనల్ ఉపయోగానికి దీన్ని వాడుకోకూడదు.
లేకపోతే దీన్ని ఏదానికి మేము క్లెయిమ్ చేయడానికి లేదు. ఇది కేవలం ఆనరరీ, ఒక గౌరవ డాక్టరేట్గా మేము దీన్ని ఉపయోగించుకోవచ్చు అని మాత్రమే మాకు అక్కడ చెప్పబడింది. ఈరోజు డాక్టరేట్ వచ్చినందుకు మా అందరికి కూడా అభినందనలు. మేము కూడా సంతోషిస్తున్నాము. ఎందుకంటే మా డాక్టర్ గారికి డాక్టరేట్ మళ్ళీ డాక్టరేట్ వచ్చింది. అంతకుముందే ఆయన డాక్టర్ గారు మంచి ప్రజాసేవకుడు డాక్టరు, ఆయనకు మళ్ళీ డాక్టరేట్ వచ్చినందుకు మా అందరికీ అభినందనలు. అది అలాగే అజయ్ కుమార్ సార్ గారికి, ఆయన ఎంఆర్ఓగా రిటైర్డ్ అయ్యి ఆ తర్వాత తన సేవలన్నీ కళాకారులకే ఎక్కువ ఉపయోగించాడు ఆయన. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలనుకున్నాడు కాబట్టి ఆ విధంగానే కళాకారులకు తోడ్పడుతూ కళా సంఘాలు ఎక్కడైనా ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా కూడా వాళ్ళకి తోడుగా ఉంటూ సేవలు అందించినందుకు అజయ్ కుమార్ సార్ కూడా డాక్టరేట్ వచ్చినందుకు అభినందనలు తెలియజేస్తారు. గృహ అవసరాలకు వినియోగించాల్సిన ఎల్పిజి సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌర సరఫరాల అధికారి రాజా రఘువీర్ అన్నారు. కర్నూలు నగరంలో అక్రమంగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 115 సిలిండర్లను స్వాధీనం చేసుకుని సెక్షన్ 103 కింద కేసులు నమోదు చేశామని ఆయన తెలియజేశారు. గృహ అవసరాలకు వినియోగించాల్సిన ఎల్పిజి సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వారిపై జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు కొరడా జల్పించారు. ఇందులో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు నగరంలో 6 టీంలను ఏర్పాటు చేసి గృహ అవసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వారిపై దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా 115 సిలిండర్లను స్వాధీనం చేసుకున్న పౌర సరఫరాల శాఖ అధికారులు 103 కేసులను నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల అధికారి రాజా రఘువీర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో గృహ అవసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే అలా అక్రమంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే వారిపై కేసులు కూడా నమోదు చేయడంతో పాటు వారి కనెక్షన్లను రద్దు చేయడం, సబ్సిడీ రాకుండా చేయడం వంటి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కూడా తమ డెలివరీ బాయ్లను కట్టడి చేసి గృహ అవసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. లేదంటే గ్యాస్ ఏజెన్సీని రద్దు చేయాలని సిఫారసు చేసే పరిస్థితులు తలెత్తుతాయని తెలిపారు. ఈరోజు కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు మరియు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల ద్వారా ఒక 6 స్పెషల్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసి కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున ఈ హోటల్స్, రెస్టారెంట్స్ మరియు ఇతర వ్యాపార సంస్థల మీద దాడులు నిర్వహించి దాదాపు 103 కేసులు బుక్ చేసి 115 డొమెస్టిక్ సిలిండర్స్ సీజ్ చేయడం జరిగింది. ఎవరైనా గృహ అవసరాల నిమిత్తము వాడవలసిన ఈ డొమెస్టిక్ సిలిండర్లను ఈ విధంగా కమర్షియల్ పర్పస్కి ఎక్కడైనా హోటల్స్లో, రెస్టారెంట్స్లో, టీ సెంటర్స్, టిఫిన్ సెంటర్స్లో చట్టవిరుద్ధంగా వాడితే ఇదే విధంగా స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలుపుతున్నాము. దయచేసి ఎల్పిజి కస్టమర్స్ ఎవరు వారికి సంబంధించిన సిలిండర్లను కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లోకి మీరు వాడవద్దు. ఆ విధంగా సిలిండర్లు పట్టుబడితే మీ కనెక్షన్లను రద్దు చేయడమే కాకుండా ఈ సబ్సిడీ రాకుండా కూడా చూసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి గృహ అవసరాల నిమిత్తం వాడవలసిన సిలిండర్లు ఈ ప్రత్యేక పరిస్థితులలో దయచేసి మీరు ఇండ్లలోనే మీ కిచెన్లలోనే వాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్, ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్లు కూడా మీ డెలివరీ బాయ్స్ను కట్టడి చేసి మీ డెలివరీ బాయ్స్ ద్వారా ఏ విధమైన అక్రమాలకు పాల్పడినా ఈ ఎల్పిజి డొమెస్టిక్ సిలిండర్స్ అధిక ధరలకు కస్టమర్లకు అమ్మినా లేక హోటల్స్కి అమ్మేసినా కూడా ఆ డెలివరీ బాయ్స్ని విధుల నుంచి తొలగించడమే కాకుండా ఆ డిస్ట్రిబ్యూటర్ల లైసెన్సులు రద్దు చేయడానికి కూడా పై అధికారులకు నివేదికలు పంపడం జరుగుతుంది. తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఇప్పటికే కర్నూలు జాయింట్ కలెక్టర్ గారు ఒక 5 ఏజెన్సీల మీద జరిమానాలు విధించడము, తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ కూడా మీరు మీ డెలివరీ బాయ్స్ ద్వారా అక్రమాలకు పాల్పడితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ దాడులు ఇదే విధంగా కొనసాగుతూనే ఉంటాయి. ఒక 2 వారాల క్రితం ఇదే విధంగా ఆదోనిలో, ఎమ్మిగనూరులో కూడా దాదాపు 180 సిలిండర్లు ఈ విధంగా సీజ్ చేయడం జరిగింది.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని టీడీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి ఏపీఎం ఎస్ఎంఈ డైరెక్టర్ వాయుగుండ్ల కౌశిక్ అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన బాస్కెట్బాల్ జట్ల ఎంపిక కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో ఉన్న బాస్కెట్బాల్ ప్రాంగణంలో జిల్లా కార్యదర్శి దాదాబాష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2వ స్వర్గీయ భూషణ్ రావు స్మారక బాస్కెట్బాల్ జూనియర్స్ యూత్ సబ్ జూనియర్స్ జట్ల ఎంపిక పోటీలకు ముఖ్య అతిథిగా టీడీపీ యువ నాయకులు గౌతమ్ రెడ్డి, ఎంపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వాయుగండ్ల కౌశిక్, ఎస్ఐ నాగభూషణ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాస్కెట్బాల్ క్రీడలు ఆడటం వలన దేహదారుఢ్యం, క్రమశిక్షణ మెరుగుపడుతుందని అన్నారు. ఇటీవల కాలంలో బాస్కెట్బాల్ క్రీడకు విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. ఈ పోటీలలో క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తాయని, ఈ బాస్కెట్బాల్ క్రీడకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బాస్కెట్బాల్ సంఘం జాయింట్ సెక్రటరీ మురళి, వ్యాయామ ఉపాధ్యాయులు ముస్తహీర్, ప్రతాప్, శిరీష, గీతాంజలి, సాబీర్, అలీ, వలీ తదితరులు పాల్గొన్నారు. మన అవుట్డోర్ స్టేడియంలో బాస్కెట్బాల్ సెలెక్షన్స్ అండి అండర్-19, అండర్-17 అండ్ అండర్-13 కేటగిరీస్లో 3 డివిజన్స్లో జరుగుతుందండి. ముఖ్యంగా ఈ సెలెక్షన్స్లో అరౌండ్ 20 మెంబర్స్ దాకా సెలెక్ట్ చేస్తారండి. దాని తర్వాత 12 మెంబర్ కోర్ టీమ్ని తయారు చేసి నెక్స్ట్ హయ్యర్ కాంపిటీషన్స్కి పంపించడం జరుగుతుంది. స్పోర్ట్స్ అంటే అండి మెయిన్ థింగ్ కర్నూలులో స్పోర్ట్స్ అంటే టీజీబీ అంటే స్పోర్ట్స్ అండి. అండ్ టీజీ భరత్ గారు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్గా మన అవుట్డోర్ స్టేడియంలో అండి డెవలప్మెంట్ వర్క్స్ అరౌండ్ 2.5 CR తోటి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ట్రాక్ ఇవన్నీ చేశారండి, వాకింగ్ ట్రాక్ ఇవన్నీ సింథటిక్ ట్రాక్ అనేది స్టార్ట్ చేయించారు. అండ్ మెయిన్ మీరు చూసుకుంటే అవుట్డోర్ స్టేడియం మీకు పునాదుల దగ్గర నుంచి అండి టీజీబీ టీమే అండి యాక్చువల్ స్టార్టింగ్, ఇంక్లూడింగ్ కాంపౌండ్ కూడా 1983లో సార్ వాళ్ళే అండి స్టార్ట్ చేయించింది. మీకు తెలిసే ఉంటుంది కర్నూలులో స్పోర్ట్స్ అంటే టీజీబీ అంటే స్పోర్ట్స్ మెయిన్ అది కాన్సన్ట్రేట్ చేస్తూ ఇప్పుడు ఇక్కడ బేసిక్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అది డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇంకా ఏమైనా అడిషనల్గా యాడ్ ఆన్ ఉంటే కూడా అండి దే ఆర్ ట్రయింగ్ టు మూవ్ ఇన్ హైయర్ స్కేల్ అండి. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దామంటే లెంకి వాచింగ్ సిటీ న్యూస్.